లలితా సహస్రనామాల్లో 43వ శ్లోకము 131 నామము శాంతిమతి అనేటువంటి నామం దగ్గర ఉన్నాం. అమ్మవారు శాంతిమతి. మనము నిజంగా అమ్మవారి యొక్క భక్తులమైతే శాంతంగా ఉండాలి. అమ్మవారు శాంతిమతి. పెద్దలందరూ కూడా చాలా స్పష్టమైనటువంటి వివరణలు ఇచ్చారు దీనిపైన. భక్తేషు అధాత్య అభవత్ శాంతిమతి అని వివరంగా చెప్పారు. అంటే అమ్మవారు తన భక్తుల పైన ఎటువంటి గర్వాన్ని గాని, ఎటువంటి అహంకారాన్ని గాని, ఎటువంటి క్రోధాన్ని గాని చూపెట్టదు. అమ్మవారు శాంతిమతి. మనం చేసేటువంటి పూజలలో గాని ఎటువంటి అపచారాలు జరిగినా, పలుకులో ఎటువంటి దోషాలు జరిగినా, మాటలో ఎటువంటి దోషాలు జరిగినా, పద్యాల్లో ఎటువంటి దోషాలు జరిగినా కూడా అమ్మవారు మనల్ని ఏం శూలం పెట్టుకొని పొడి చేయదు. అమ్మవారు శాంతిమతి. కాబట్టి మనందరము కూడా అమ్మవారి లాగానే ఆ శాంతి తత్వాన్ని నేర్చుకోవాలి. శాంతిమతి 131వ నామం. శ్రీమాత్రే నమః.